హలో ఎవ్రీవన్. సో మనము సార్టింగ్ అల్గోరిథం స్టార్ట్ చేసాం కదా, అండ్ ఇందులో ఇంకొక సార్టింగ్ అల్గోరిథం చూద్దాము. అండ్ ఇదే మన లాస్ట్ సార్టింగ్ అల్గోరిథం. అదేంటి, మర్జ్ సార్ట్, క్విక్ సార్ట్ లేదా హీప్ సార్ట్ చెప్పలేదు కదా. అఫ్ కోర్స్ అవి ఆ పర్టికులర్ కాన్సెప్ట్స్, ఆ పర్టికులర్ డేటా స్ట్రక్చర్స్, ఆ పర్టికులర్ టెక్నిక్స్ అయిన తర్వాత, దానికి కావాల్సిన నెసెసిటీ థింగ్స్ అయిన తర్వాత మనం కవర్ చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌగా ఇదే మన లాస్ట్ సార్టింగ్ అల్గోరిథం. బట్ ముందుగానే చెప్తున్నా, ఇదే లాస్టా, ఇంకేం చెప్పవా సార్టింగ్ లో అని అంటే, ఇదే కాదు, ఏ పర్టికులర్ మెథడ్ గురించైనా, లేదా ఏ పర్టికులర్ డేటా స్ట్రక్చర్ అయినా, లేదా ఏ పర్టికులర్ లీడ్ కోడ్ క్వశ్చన్ అయినా, ఇఫ్ ఇన్ కేస్ నీకు తెలియపోతే, నాకు ఆ పర్టికులర్ టాపిక్ మీద మినిమం ఒక 5 కామెంట్స్ వస్తే నేను డెఫినెట్గా దాని మీద వీడియో చేస్తాను, డెడికేటెడ్గా వీడియో చేస్తాను. అది లీడ్ కోడ్ ప్రాబ్లమే అవ్వని, లేకపోతే ఏ టెక్నిక్ అయినా అవ్వని, లేకపోతే ఇక్కడ ఇంకో సార్టింగ్ నేర్చుకోవాలనిపిస్తే అదవని, ఏదన్నా కానీ నాకు మినిమం ఒక డీసెంట్ అమౌంట్ కామెంట్స్ వస్తాయి ఆ పర్టికులర్ టాపిక్ లేదా పర్టికులర్ క్వశ్చన్ మీద. ఒక 5 వచ్చినా కానీ ఆ 5 మెంబర్స్ కోసమన్నా నేను డెఫినెట్గా వీడియో చేస్తాను. ఓకే, సో విత్ దాట్ మనము మన లాస్ట్ అల్గోరిథం చూద్దాము. ఇది వచ్చేసి సైకిల్ సార్ట్ లేదా సైక్లిక్ సార్ట్, వాట్ ఎవర్ ఏదన్నా అనొచ్చు. అండ్ ముందుగా చెప్తున్నాను, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకు అంటే దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్. ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది ఏంటి, ఇన్సర్షన్ సార్ట్, సెలక్షన్ సార్ట్, బబుల్ సార్ట్. వాటి యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత, బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్. కానీ ఇదంతా ఎన్. సో ఎంత బ్యూటిఫుల్గా ఉండబోతుందో చూడు. అండ్ ఒక పర్టికులర్ దాని టైం కాంప్లెక్సిటీ వస్తుంది అంటే దానికి సంబంధించిన ట్రేడ్ ఆఫ్ ఉంటుందా, ఉండదా? సో బేసిక్గా సైకిల్ సార్ట్ ఏంటంటే అది కూడా ఒక సార్టింగ్ టెక్నిక్, అది కూడా డేటాని ఆర్డర్లో పెడుతుంది. కానీ ఇక్కడ సైకిల్ సార్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేటా సంబంధించిన దాన్ని ఆర్డర్లో పెడుతుందా అంటే లేదు. డేటా ఒక సర్టెన్ ప్యాటర్న్లో ఉండాలి, డేటా ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ రేంజ్లో ఉండాలి. ఆ రేంజ్ ఏంటంటే మనకున్న డేటా అది ఐదర్ 1 to n కానీ, లేదా సింప్లిసిటీగా అరే టెర్మినాలజీలో కూడా మాట్లాడుకోవాలి అనుకుంటే అది 0 to n-1లోనే ఉండాలి. అంటే వాట్ ఎవర్ ద అరే ఇస్తామో ఆ అరేలో ఉన్న డేటా ప్రతి ఎలిమెంటు సపోజ్ ఇది 0 1 2 3 4 5 6 అయితే నాకున్న అరేలో ఉన్న కంటెంట్ ప్రతి డేటా ఎలిమెంటు 0 to 6 లోపల మాత్రమే ఉండాలి. ఇవి షఫిల్డ్లో ఉండొచ్చు. సో ఇదే దీని యొక్క ఫస్ట్ మెయిన్ క్రైటీరియా. డేటా షుడ్ బి విత్ ఇన్ రేంజ్, వాట్ ఎవర్ ద డేటా ఉందో అది రేంజ్లో ఉండాలి. ఆ రేంజ్ ఏంటి, 0 to n-1. అండ్ ఇందులో ఉన్న కంటెంట్ షఫిల్డ్లో ఉండొచ్చు. సపోజ్ ఇక్కడ 3 ఉండొచ్చు, ఇక్కడ 4 ఉండొచ్చు, ఇక్కడ 1 ఉండొచ్చు, ఇక్కడ 5, అండ్ దెన్ ఇక్కడ 6, ఇక్కడ దెన్ 2, అండ్ దెన్ ఇక్కడ 0. సో ఇలా డేటా షఫిల్డ్లో ఉండొచ్చు. ఇప్పుడు ఈ సైక్లిక్ సార్ట్ ఇలా షఫిల్డ్గా విత్ డేటా రేంజ్లో ఉండేది అంటే 0 to n-1లో ఉన్న రేంజ్ని ఎలా సార్ట్ చేసిద్దో చూద్దాము. ఓకే, సో సైక్లిక్ సార్ట్కి ఉండాల్సిన మేజర్ క్రైటీరియా ఇదనమాట. ఇలా ఉంటే సాల్వ్ చేసిద్ది. అండ్ దీని తర్వాత లాస్ట్లో చూద్దాము ఎందుకు అది ఎన్ అయ్యింది, ఎందుకనేది. ఆబ్వియస్గా ఒక టైం కాంప్లెక్సిటీ అనేది డ్రాస్టిక్గా తగ్గింది అంటే ఐదర్ ఎక్స్ట్రా స్పేస్ని వాడుతున్నట్టు, లేదా సమ్ సార్ట్ ఆఫ్ ట్రేడ్ ఆఫ్ ఉంటున్నట్టు ఆ డేటాలో. అవునా? అది సార్టింగే కాదు, ఏ అల్గోరిథం అన్నా కానీ టైం కాంప్లెక్సిటీ డ్రాస్టిక్గా తగ్గిస్తున్నాం అంటే ఐదర్ బెటర్ అప్రోచ్ వెళ్తున్నట్టు, బెటర్ అప్రోచ్ కాలేదు అని అంటే స్పేస్ కాంప్లెక్సిటీ మనం ఎక్స్ట్రాగా వాడుకుంటున్నట్టు, లేదా ఆ డేటా డ్రివెన్ అనేది వాట్ ఎవర్ ద డేటా అనేది సమ్ సార్ట్ ఆఫ్ ప్యాటర్న్లో ఉండాలి, సమ్ సార్ట్ ఆఫ్ బౌండరీ ఉన్నట్టు దానికి. సో ఇలా ఉన్న డేటాని ఇది ఎలా సార్ట్ చేస్తుంది అనేది చూద్దాము. ప్రాపర్గా దీన్ని నువ్వు ఉన్న పలంగా సాల్వ్ చేసేయచ్చు క్లియర్గా ఆలోచిస్తే. అంతేగాని సెలక్షన్ సార్ట్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్గా ఇక్కడ చూడు, మనకి 1 2 4 5 6 అన్య. సపోజ్ మీ కళ్ళ ముందే ఇలా డిఫరెంట్ వాట్ ఎవర్ ద రేంజ్ బౌండరీ ఉందో నీ కళ్ళ ముందే ఒక కార్డ్ బాక్స్లో వాట్ ఎవర్ ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని పెట్టారు. నిన్ను దీన్ని సార్ట్ చేయమంటున్నా. మనకు వచ్చే ఫస్ట్ థింగ్ ఏంటి, ఫస్ట్ ఐడియాలజీ ఏంటి? ఓకే
ఇక్కడ 0 ఉంది అని అంటే డెఫినెట్గా సార్ట్ అయిన తర్వాత నాకు ఎలా రావాలి? నేను చెప్పింది విత్ ఇన్ ద రేంజ్లోనే ఉండిద్ది అన్న. సార్ట్ అయిన తర్వాత సింపుల్గా నాకు వచ్చేది 0 1 2 3 4 5 6 అవునా కాదా? సో సింపుల్గా మనకు వచ్చేది అంతే 0 1 2 3 4 5 6. సో ఇలా నా డేటా రేంజ్లో ఉంటే దాన్ని నేను ఎలా సార్ట్ చేయొచ్చు? సింపుల్గా మనకు వచ్చే బేసిక్ ఐడియా ఏంటి? ఓకే, నాకు సార్ట్ అయిన తర్వాత 0 ఉండాల్సిన ప్లేస్లో 0 రావాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. అంటే ఈ 3 యాక్చువల్గా ఎక్కడ ఉండాలి? 3 అనే పొజిషన్లో, అవునా కాదా? సో సింపుల్గా ఈ 3లో ఉన్నదాన్ని, అంటే ఇక్కడ ఏదైతే డేటా 3 ఉందో దాన్ని 3 అనే ఇండెక్స్లో పెట్టేస్తే దానికి లింక్ సరిపోతుందా లేదా? అవునా? సో సింపుల్గా నేను ఏదైతే ఈ 3 ఉందో, డేటా ఉందో, ఆ డేటాని నేను ఆ 3 అనే దాంట్లో పెట్టచ్చా లేదా? స్వాప్ చేయొచ్చా లేదా? అందులో ఉన్న కంటెంట్ ఇందులోకి. ఎందుకు? నాకు ఇక్కడ ఉండాల్సిన 3 అనే ఎలిమెంట్ యాక్చువల్గా 3 అనే ఇండెక్స్ బేస్డ్ మీద రావాలి, కానీ అది 0లో ఉంది, విచ్ ఈజ్ రాంగ్. అంటే అది రాంగ్ ప్లేస్లో ఉంది. దాన్ని కరెక్ట్ చేద్దాం. అంటే 3ని తీసుకొని ఎక్కడైతే 3 ఉండాలో అక్కడ పెడుతున్నా. మరి అక్కడ పెట్టడం వల్ల అక్కడ ఉండాల్సిన కంటెంట్ ఇక్కడ స్వాప్ చేయాలా? అప్పుడు 3 పర్ఫెక్ట్గా ఉన్నట్టేనా? సో సింపుల్గా ఇది 6 4 1 3 5 2 0లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయి. మళ్ళీ ఈ పర్టికులర్ పాయింట్లో ఏముండాలి? 0 ఉండాలి. కానీ ఎంత ఉంది? మార్చిన తర్వాత. కానీ ప్రాపర్గా చూస్తే 3 అనేది ఫిక్స్ అయిపోయింది, 3 అని ఫిట్ అయిపోయింది. మరి ఇక్కడ చూడు, ఇక్కడ ఏం రావాలి అసలు? మన మెయిన్ అప్రోచ్ ఏంటి? ఇక్కడ 0 రావడం. కానీ అక్కడ ఏముంది? ఇనిషియల్గా 3 ఉండడం వల్ల 3 అనే ప్లేస్లో పెట్టేశాను. మరి ఇప్పుడు ఏమొచ్చింది? 6 ఉంది. మరి ఇక్కడ ఏం పెట్టాలి? లైక్ ఇది ఎక్కడ ఉండాలి? 6 అనే పోర్షన్లోనేనా? సో సింపుల్గా నేను ఇది ఎక్కడైతే 6 ఉందో దాంతో రీప్లేస్ చేయొచ్చా? అక్కడున్న 6 వాల్యూ దీంతో రీప్లేస్ చేయొచ్చా? ఒక్కసారి చేద్దాం దాన్ని. 0 4 1 3 5 2 and then 6 అవునా కాదా? ఉందా? మరి ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఓకే ఇక్కడ ఏముంది? 0. ఎక్కడ ఉండాలి 0? 0th పొజిషన్లో. అంటే అది ఉన్న ప్లేసు, అది రావాల్సిన ప్లేసు కరెక్టా కాదా? అది ఎక్కడైతే రావాలో ఇప్పుడు ఆ ఎలిమెంట్ అక్కడ ఉందా లేదా? ఉంది పర్ఫెక్ట్. అంటే ఎక్కడైతే 0 అనే నెంబర్ ఉండాలో అది అక్కడే ఉంది. అంటే నేను నెక్స్ట్ ఇప్పుడు దాకా ఏదైతే చేశానో దాన్ని మళ్ళా ఈ సెకండ్ నుండి కూడా అంతే చేయాలా? ఎందుకు? వాట్ ఎవర్ ఇప్పటిదాకా మనం చేసిన థింగ్ ఏంటి? 0 అనే నెంబర్లో వేరేది ఏదైతే ఉంటే 0 అనే ప్లేస్లో 0 కాకుండా ఏ ఎలిమెంట్ అన్నా ఉంటే ఆ ఎలిమెంట్ని రెస్పెక్టివ్ ఇండెక్స్లో పెట్టి స్వాప్ చేసేయి. అలా ఎప్పటిదాకా చేస్తావు? అలా నాకు 0 అనే నెంబర్ 0 వచ్చేదాకా చేసాము, అవునా కదా? వన్స్ 0 వచ్చింది అంటే దాని తర్వాత దాని మీనింగ్ ఏంటి? ఆబ్వియస్గా అది రావాల్సిన ప్లేస్లో వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ దీనికి ఇది ఎంత? 4. కానీ ఎక్కడ ఉండాలి? 4 అనే దాంట్లో. కానీ ఎక్కడ ఉంది? 1 అనే దాంట్లో. మరి ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉందా లేదా? లేదు. మరి ఇది ఎక్కడ ఉండాలి? 4. సో 4 అనే ఇండెక్స్లో ఉన్న కంటెంట్ అనేది దీన్ని స్వాప్ చేసేసేయి. సో ఇప్పుడు ఇక్కడ 0 5 1 3 4 2 6 అవునా కాదా? మార్చేశాను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చెక్ చేస్తున్నా. ఓకే, 1 అనే ప్లేస్లో 1 ఉందా? లేదు. మరి ఎంత ఉంది? 5. ఆ 5 ఎక్కడ ఉండాలి? 5 అనే ప్లేస్లో. అంటే 5 అనే ప్లేస్లో ఉన్న కంటెంట్తో స్వాప్ చేసేయి. సో 0 2 1 3 4 5 6 ఓకే. మరి ఇప్పుడు మళ్ళా చెక్ చేయి. ఇక్కడ ఏముంది? 2 ఉంది. ఏం రావాలి? 1 రావాలి. మరి ఎక్కడ ఉండాలి? 2 అనే ప్లేస్లో. మరి 2 అనే ప్లేస్లో ఉన్న ఇండెక్స్తో నేను స్వాప్ చేసేచ్చా? 0 1 2 3 4 5 and then 6. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడైనా మనం స్టార్ట్ చేసింది ఇనిషియల్గా లైక్ దాని తర్వాత ఏమైంది? 1 ఉండాల్సిన ప్లేస్లో 1లో ఉందా? ఆఫ్ కోర్స్ ఉంది. దాని తర్వాత అయితే నెక్స్ట్కి వెళ్ళి చెక్ చేయి. 2 ఉండాల్సిన ప్లేస్లో 2 ఉందా? ఉంది. కాబట్టి నాకు ఇది ప్రాపర్గా ఉంది. నెక్స్ట్ 3 ఉండాల్సిన ప్లేస్లో 3 ఉందా? ఆఫ్ కోర్స్ 3 ఉండాల్సిన ప్లేస్లో 3 ఉంది. నెక్స్ట్కి వెళ్ళిపో. నెక్స్ట్ 4 ఉండాల్సిన ప్లేస్లో 4 ఉందా? ఉంది. నెక్స్ట్కి వెళ్ళిపో. 5 ఉండాల్సిన ప్లేస్లో 5 ఉందా? నెక్స్ట్కి వెళ్ళిపో. 6 ఉండాల్సిన ప్లేస్లో 6 ఉందా? నెక్స్ట్ వెళ్ళిపో. ఏదైతే మనం ఇప్పుడు సెల్ఫ్గా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసామో, ఎలాగైతే మనకి ఆ ప్రాబ్లం చూడంగానే ద మోస్ట్ లైక్ ఎలా అయితే మన బేస్
బేసిక్ ఇంట్యూషన్ వచ్చిందో యాక్చువల్గా ఈ ఇంట్యూషనే సైకిల్ సార్ట్. ఆ ఇంట్యూషనే సైకిల్ సార్ట్. ఇప్పుడు ఏదైతే నువ్వు సాల్వ్ చేసేసావో దాని అఫీషియల్ పేరే, దానికి పెట్టిన అఫీషియల్ పేరే సైకిల్ సార్ట్. ఓకే, ఇంతకు మించి సైకిల్ సార్ట్లో ఏమీ లేదు. మరి ఎందుకు అంత ఇంపార్టెంట్ ఏంటి? దీని మీద చాలా పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ ఫ్యాంగ్ కంపెనీస్లో కూడా క్వశ్చన్స్ అడిగారు. అవి ఏంటి అనేది మనము ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్పుడు చూసుకుందాము. ఎలాంటి క్వశ్చన్స్ అనేది ట్యాకిల్ చేస్తున్నాం, లైక్ ఎలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు అనేది అప్పుడు చూద్దాము. బట్ ఫైన్, యాజ్ ఆఫ్ నో ఇది. సో సైకిల్ సార్ట్ అంటే విచ్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఫస్ట్ దానికి ఉండాల్సిన బేసిక్ థింగ్ ఏంటంటే డేటా అనేది ఇలా 0 to n-1లో ఉండాలి. అలా ఉంటున్నప్పుడు నేను డేటాని సార్ట్ చేయగలనా? ఆఫ్ కోర్స్. ఎలా సార్ట్ చేస్తున్నాం? విచ్ ఈజ్ మన బేసిక్ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అలానే వెళ్తున్నాము. సో దాని పేరే సైకిల్ సార్ట్ అంటాము. క్లియర్? సో ఇప్పుడు దీన్ని మనము ఎలా సాల్వ్ అంటే ఇప్పటిదాకా మనం ఆలోచించిన దాన్ని మనం ఎలా కోడ్ రూపంలో పెట్టగలము అనేది ఒక సూడో కోడ్ రాద్దాము. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక ర్యాండమ్ డేటాని తీసుకుందాము. సో ఇక్కడ మేబీ 1, I'll keep 2, then it will be 4 and it will be 5, like 5, 4, whatever. సో ఇక్కడ 0, 1, 2, 3, 4, 5. అవునా? సో దీన్ని బట్టి మనం ఇప్పుడు మన సూడో కోడ్ని డెవలప్ చేసుకుందాము. నేనేం చేయాలి? ఫస్ట్ ఇఫ్ ఇన్ కేస్ ఈ రెండు ఈక్వల్ ఉంటే నేను అది నా ఐ పాయింటర్ని లైక్ వాట్ ఎవర్ ద ఇండెక్స్ పాయింటర్ ఉందో దాన్ని నేను మూవ్ చేయాలా లేదా అంటే సింపుల్గా ఇలా ఎక్కడి దాకా చేయాలి? సింపుల్గా వాట్ ఎవర్ నా ఐ ఉందో ఈ ఐ లెస్ దాన్ వాట్ ఎవర్ ద టోటల్ అరే లెంత్ ఉందో ఈ అరే లెంత్ దాకా ఉంటే నేను సింపుల్గా ఆ పని లైక్ వాట్ ఎవర్ ద స్వాపింగ్ అప్డేషన్ ఇదంతా చేస్తూ ఉండాలా. వన్స్ నా ఐ ఇది దాటేసి వచ్చింది అంటే డెఫినెట్గా డేటా ఆర్డర్లో ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనం చేయాల్సిన కండిషన్ వాట్ ఎవర్ ద కంటెంట్ అరే ఆఫ్ ఐలో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో అది కానీ ఈక్వల్స్ టు ఐ అయితే, అంటే ఇక్కడ చూడు ఈ కేసులో ఈక్వల్ అయితే మనం ఏం చేయాలి? ఐని ప్లస్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్న ఐని ఇక్కడ పాయింట్ చేస్తున్న దాన్ని పక్కకి పాయింట్ చేసేలా చేయాలి. సింపుల్గా ఇక్కడ I++ అని రాయొచ్చా లేదా? మరి ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ ఇటరేషన్లో ఈక్వల్ కాలేదంటే ఏం చేయాలి? మరి క్లియర్గా ఒక్కసారి చెక్ చేద్దాం ఏం చేయాలో. ఫస్ట్ అందులో ఉన్న డేటాని తీసుకొని ఆ డేటా ఉన్న లొకేషన్కి వెళ్ళి అందులో ఉన్న డేటాని తీసుకొని ఈ రెండింటిని స్వాప్ చేయాలి. అవునా కదా? సో ఇక్కడ 3 ఉంది అంటే 3 అనే లొకేషన్లోకి వెళ్ళి అక్కడున్న డేటాని ఇక్కడితో స్వాప్ చేయాలి. సో సింపుల్గా అక్కడ విజువలైజ్తో చేస్తూ మనం కోడ్ రాద్దాం. సో ఫస్ట్ నేనేం చేయాలి? ఇలా స్వాప్ చేయాలి అంటే నేను ఒక టెంపరీ బాక్స్లో ఈ కంటెంట్ని పెడతాను. నెక్స్ట్ అంటే ఫస్ట్ దీన్ని కోడ్ రాద్దాం. సో ఇంట్ లైక్ ఇంట్ టెంపరీ తీసే. సో ఫస్ట్ నేను ఈ టెంపులో ఏం చేయాలి? వాట్ ఎవర్ ద కరెంట్ ఇండెక్స్ ఉందో ఆ ఇండెక్స్లో ఉన్న కంటెంట్ని టెంప్లో పెట్టు. నెక్స్ట్ ఏం చేయాలి? ఏదైతే ఈ ఎలిమెంట్ డేటా ఉందో ఇది ఉందో ఇప్పుడు అది ఇండెక్స్గా మారిద్ది. అంటే ఆ డేటా ఎందులో ఉంది? అది ఇండెక్స్గా మారి అందులో ఉన్న కంటెంట్ను ఫెచ్ చేయాలి. అంటే సింపుల్గా వాట్ ఎవర్ ప్రజెంట్ ఏ ఆఫ్ ఐ ఉందో ఇప్పుడు ఇది ఇండెక్స్గా మారుతుందా? అంటే ఈ ఇండెక్స్లో ఉన్న కంటెంటేనా? అంటే సింపుల్గా నేను ఏ ఆఫ్ ఐ అని రాస్తే సరిపోయిద్దా లేదా? ఎందుకు? క్లియర్గా చూడు. ఏ ఆఫ్ ఐ ఇప్పుడు నేనేం చేయాలి? ఏ ఆఫ్ ఐలో ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ లోపలికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఏ ఆఫ్ ఐ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ లోపల ఉన్న కంటెంట్ని ఫెచ్ చేయాలి. అంటే ఆ ఇండెక్స్ లోపల ఉన్న కంటెంట్ని. క్లియర్? సో ఇలా ఏ ఆఫ్ రాసి ఇది ఎందులో పెట్టాలి? ఏ ఆఫ్ ఐలో పెట్టాలి. అవునా కాదా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఏదైతే ఈ టెంపరీలో డేటా ఉందో ఆ డేటాని నేను ఎందులో పెట్టాలి?
వాట్ ఎవర్ ద ఇండెక్స్ నెంబర్ ఉందో, వాట్ ఎవర్ ద లైక్ ఈ డేటానే లైక్ ఆ ఇండెక్స్లో కదా. అంటే సింపుల్గా ఈ టెంప్ అనే కంటెంట్ ఇప్పుడు, ఆ టెంప్ అనే కంటెంట్ ఇప్పుడు ఏ ఆఫ్ టెంప్లోనేనా కాదా పెట్టాల్సింది. ఇప్పుడు మనకు కావాల్సిన సార్టింగ్ లాగా లైక్ మనకు కావాల్సిన స్వాప్ లాగా అయిపోతుందా లేదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ఎలా మారిపోతుందో. ఇది 2 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, 3 వస్తుంది, 5 అండ్ దెన్ 4. ఓకే ఇది దాని రెస్పెక్టివ్ ప్లేస్లో ఉందా, లేదు మార్చేయాలి. ఎక్కడికి, ఆ 2 ఉన్న పొజిషన్లో అంటే ఇక్కడికి మార్చాలి. మరి మార్చేసి నెక్స్ట్ ఇక్కడున్న ప్లేస్లో రావాల్సిన ప్లేస్లోనే ఉందా. ఆఫ్ కోర్స్ ఐ ఆఫ్ 1లో లైక్ 1 అనే ఇండెక్స్లో 1 అనే ఉంది. నెక్స్ట్ కాబట్టి ఐ ప్లస్ చేయి. 2 అనే దాంట్లో 2 ఉందా, ఆఫ్ కోర్స్ ప్లస్ చేయి. 3 అనే దాంట్లో 3 ఉందా, ఆఫ్ కోర్స్ ప్లస్ చేయి. 4 అనే దాంట్లో 4 ఉందా, లేదు మరి అక్కడ ఏముంది 5, అంటే 5లో ఉన్న కంటెంట్తో స్వాప్ చేయి. ఇక్కడ 4 5 నెక్స్ట్ ఈక్వల్ అయింది. ఇప్పుడు బయటకు వచ్చింది, అంటే బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్గా అది సార్ట్ అయి ఉండిద్దా లేదా, అవునా. సో దీన్ని ఇప్పుడు మనం ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేసేద్దాము. ముందుగానే ఆల్రెడీ ఒక డేటాని సెటప్ చేసేసుకున్నాను, అండ్ అది కాల్ చేయక ముందు దాన్ని సార్టింగ్ లైక్ ప్రింట్ చేద్దాము. సార్టింగ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని ప్రింట్ చేద్దాము. సో సింపుల్గా ఇక్కడ ఏదైతే ఉందో నేను ఇక్కడ ఇండెక్స్ అని తీసుకుంటున్నా. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఇండెక్స్ ఏదైతే ఉందో అది లెంత్ దాకా నేను రన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ వాట్ ఎవర్ ద నమ్స్ ఆఫ్ ఇండెక్స్ ఉందో అది ఇండెక్స్కి ఈక్వల్ అయితే అది కావాల్సిన రెస్పెక్టివ్ పోర్షన్లో ఉంది. అలా ఉన్నప్పుడు సింపుల్గా ఇండెక్స్ని ప్లస్ చేసేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే ఏం చేయాలి, లేకపోతే ఫస్ట్ ఏ ఆఫ్ ఐలో ఉన్న కంటెంట్ని టెంప్లో పెట్టాలి మనము. అంటే ఫస్ట్ ఏ ఆఫ్ ఐలో ఉన్న కంటెంట్ని నమ్స్ ఆఫ్ ఐలో ఉన్న కంటెంట్ని అందులో పెడుతున్నాము అని ఇక్కడ ఇండెక్స్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఏదైతే ఆ కంటెంట్ ఉందో ఏ ఆఫ్ ఐలో ఉన్న కంటెంట్ ఉందో దాన్ని ఏ ఆఫ్ ఐలో పెడుతున్నాము. అంటే ఏదైతే ఏ ఆఫ్ ఐలో ఇప్పుడు ఏ ఆఫ్ ఐలో ఉన్న కంటెంట్ నమ్స్ ఆఫ్ ఇండెక్స్ ఉందో ఇప్పుడు ఈ నమ్స్ ఆఫ్ ఇండెక్స్లో పెడుతున్నాము. అండ్ దాని తర్వాత ఏం చేస్తున్నాము, అక్కడున్న టెంప్ని ఆ యొక్క రెస్పెక్టివ్ ఇండెక్స్లో పెట్టాలి. అంటే ఇక్కడ ఏదైతే ఉందో నమ్స్ ఆఫ్ టెంప్ ఆ దాంట్లో టెంప్ని పెట్టాలి. వన్స్ ఇలా అయిపోయిందంటే మనకు అది సార్టింగ్ అయిపోయినట్టేనా లేదా ఇదంతా. సో ఒక్కసారి దీన్ని రన్ చేసి చెక్ చేద్దాం. క్లియర్గా సార్ట్ అయిపోయిందా లేదా, సార్ట్ అయిందా లేదా. సార్ట్ కాకముందు ఇది, సార్ట్ అయిన తర్వాత 0 1 2 3 4 5. ఒక్కసారి దీన్ని డీబగ్తో క్లియర్గా అర్థం చేసుకుందాము ఎలా రన్ అవుతుంది ఏంటి ఈ పర్టికులర్ టెస్ట్ కేస్కి. ఇక చూడు, 0 అనేది ప్రాపర్ పొజిషన్లో ఉందా, ఆఫ్ కోర్స్ ఉంది. నా ఇండెక్స్ 0, అందులో ఉన్న వాల్యూ 0, అంటే ప్రాపర్గా ఉంది. సో ప్లస్ చేసేయి. నెక్స్ట్ 3 అంటే 2 ఇండెక్స్ ఆఫ్ 1లో 3 ఉంది, అంటే కరెక్ట్గా ఉందా లేదు అంటే స్వాప్ చేయి. దేంతో 3లో ఉన్న కంటెంట్ని 3లో పెట్టు, లైక్ 3 ఉండాల్సిన ప్లేస్లో 3ని పెట్టు, అందులో ఉన్న కంటెంట్ని ఇక్కడ స్వాప్ చేయి. స్వాప్ అయిపోయిన తర్వాత 5 కాస్త 3 అయింది, 3లో ఉన్న కాస్త డేటా 5కి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు చెక్ చేస్తున్నాము, అక్కడ 1లో ఉన్న డేటా 1 ఉందా లేదు మళ్ళీ స్వాప్ చేయి. 5లో ఉన్న ప్లేస్ 2లో పెట్టు, 2లో ఉన్న లైక్ 5లో ఉన్న కంటెంట్ 5లో పెట్టు, అందులో ఉన్న కంటెంట్ ఇక్కడికి స్వాప్ చేయి. సో స్వాప్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళా 1లో ఉండాల్సిన కంటెంట్ 1లో ఉందా లేదు ఇక్కడ 2 వచ్చింది అంటే మళ్ళీ స్వాప్ చేయి. మళ్ళా చెక్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, అగైన్ చెక్ చేస్తున్నాము. సో ఇక్కడ 1లో ఉన్న కంటెంట్ 1 ఉందా లేదు ఇక్కడ 4 ఉంది, మళ్ళీ స్వాప్ చేయండి. 4 అనేది 4లో పెట్టు, 4లో ఉన్న కంటెంట్ ఇక్కడ పెట్టు. సో స్వాప్ జరిగింది. ఇప్పుడు 1 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ 2కి వెళ్ళి 2లో ఉన్న కంటెంట్ 2లో ఉంది, ఆఫ్ కోర్స్ ప్లస్. 3లో ఉన్న కంటెంట్ 3లో ఉంది, ఆఫ్ కోర్స్ ప్లస్. 4లో ఉన్న కంటెంట్ 4 ఆఫ్ కోర్స్, 5లో ఉన్న కంటెంట్ ఆఫ్ కోర్స్. కాబట్టి టెర్మినేట్ అయిపోయింది అని ఇక్కడ మనకి ఆ అవుట్పుట్ ప్రింట్ అయిపోయింది. ఓకే, అండ్ ఇప్పుడు మరి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత నువ్వు అనొచ్చు. మరి ఇలా ర్యాండమ్గా డేటా ఎప్పుడెప్పుడు ఎలా ఫిక్స్ అవుతుంది అనేది నాకు తెలియదు కదా. మరి ఇప్పుడు నువ్వు టైం కాంప్లెక్సిటీ స్టార్టింగ్లో n అని ఎలా చెప్పేసావు అని అంటావు. ఇప్పుడు సింపుల్గా మనం ఒక బెస్ట్ గేజ్ గురించి మాట్లాడుకుందాం. టైం కాంప్లెక్సిటీ అగైన్ 2 డివిజన్స్ పార్ట్ కింద డివిజన్ చేద్దాం. ఆఫ్ కోర్స్ ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి స్ట్రైట్ ఫార్వర్డ్గా 1, విచ్ ఈస్ లైక్
ఎలాంటి స్పేస్ తీసుకోవట్లేదు కాబట్టి. సో ఇప్పుడు దీని యొక్క టైప్ కాంప్లెక్సిటీని అర్థం చేసుకుందాం. బెస్ట్ కేసులో ఏమై ఉండిద్ది, నాకున్న డేటా 1 2 3 4 5 అని ఉండొచ్చా, అంటే ఇక్కడ ఈక్వల్ ఆఫ్ కోర్స్ ఇలా అయిపోయింది. సో ఇలా అవ్వడానికి దానికున్న టైం ఎంత, బిగ్ ఆఫ్ ఎన్. వర్స్ట్ కేసు అంటే ఏం రావచ్చు, 5 4 3 2 1 0. అవునా కదా. సో సింపుల్గా ఇక్కడ ఏం చేస్తున్నాము, అసలు ఈ అల్గోరిథం ఎలా పనిచేస్తుంది, ఇఫ్ ఇన్ కేస్ దాని తగ్గ ప్లేస్లో ఈక్వల్గా లేదు అంటే, దాని తగ్గ ప్లేస్లో ఈక్వల్గా లేదు అంటే ఇక్కడున్న కంటెంట్ దాని రెస్పెక్టివ్ ఇండెక్స్లో పెడుతున్నామా అంటే, క్లియర్గా అబ్జర్వ్ చేయి, ఇక్కడ ith ఎలిమెంట్ దగ్గర ఐ లేకపోతే, ఐ ఉంటే ప్లస్ చేస్తున్నా, ith ఎలిమెంట్ దగ్గర ఐ లేకపోతే మనం ఏం చేస్తున్నాము, ఈ ఎక్స్ అనే పర్టికులర్ ప్లేస్లో ప్రాపర్గా పెడుతున్నాము. అంటే నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చేయి, ఇక్కడ ఈక్వల్ అయితే స్కిప్ చేస్తున్నాం, ఈక్వల్ కాకపోయినా అది ఎక్కడైతే వెళ్ళాలో ఆ పర్టికులర్ ప్లేస్లో పెట్టేస్తున్నాము. అంటే అక్కడ ఉన్నప్పుడు సేవ్ చేయాల్సిన టైంని సేవ్ చేస్తున్నాము. అంటే ఈక్వల్ కాకపోయినా ప్రతిసారి ఒక్కొక్క ఎలిమెంట్ దాని యొక్క ప్రాపర్ పొజిషన్లో పెట్టేస్తున్నాము. అలా పెట్టేస్తుంటే వర్స్ట్ కేసులో ఇనీషియల్ టైంలోనే అన్ని దానికి ప్లేస్లో పెట్టేస్తున్నట్టు అయిపోద్దా. దాని తర్వాత స్ట్రైట్గా మనం చెక్ చేయాల్సింది ఏంటి, ప్రతి ప్లేస్లో ప్రతి కంటెంట్ ఈక్వల్ అయి ఉండిద్ది. అంటే అప్పుడు వాట్ ఎవర్ ద కోడ్ ఉందో అది డైరెక్ట్గా లీనియర్గానే వెళ్ళేది లేదా, అందుకు ఇది బిగ్ ఆఫ్ ఎన్. లేదు, కన్ఫ్యూజన్గా ఉంది. ఇది చూద్దాము. వర్స్ట్ కేసులో ఏంటి, ఆర్డర్ మారి రావచ్చు. ఇక్కడ ఎంత ఉండాలి, 0 1 2 3 4 5. అవునా కాదా. సో ఇక్కడ ఇది ఎక్కడ ఉండాలి, క్లియర్గా చూడు, ఇప్పుడు ఇది ఎక్కడ ఉండాలి, 5లో ఉండాలి. 5లో ఉన్న కంటెంట్ మార్చి ఇక్కడ 0 4 3 2 1 5. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, 0కి 0 రాకపోయినా, నేను దాని గురించి మాట్లా, ఇదివరకు 5 ప్రాపర్ పొజిషన్లో లేదు, కానీ వన్స్ స్వాప్ అయిన తర్వాత 5 పర్ఫెక్ట్ పొజిషన్కి వచ్చేసింది. అండ్ ఇప్పుడు చెక్ చేద్దాం, అంటే ఈవెన్ దో ఈక్వల్ కాకపోయినా, అంటే ఈ పర్టికులర్ ఈక్వల్ కాకపోయినా డెఫినెట్గా ఒక పర్టికులర్ రెస్పెక్టివ్ పొజిషన్లో ఒకటి పర్టికులర్ ప్రాపర్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఈక్వల్ కాదు, లైక్ ఈక్వల్ ఆఫ్ కోర్స్, కాబట్టి పక్కకి వెళ్ళి మళ్ళా దాని పొజిషన్లో స్వాప్ చేయి 1 3 2 4 5. ఇక్కడ చూడు, ఇక్కడ ప్రాపర్ పొజిషన్కి వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ మళ్ళీ చెక్ చేద్దాం, ఇఫ్ ఇన్ కేస్ ఈక్వల్ కాకపోతే మళ్ళా చేద్దాం. కానీ మళ్ళా చేసావంటే మళ్ళా ఇంకోటి ప్రాపర్ పొజిషన్కి వెళ్ళిపోతున్నట్టే. అండ్ ఇలా చేస్తూ వెళ్తున్నాం కాబట్టి, అండ్ ఇక్కడ ఈక్వల్, అండ్ మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తున్నాం, ఇది ఈక్వల్గా ఉందా, లేదు, ఈ రెండు స్వాప్ చేయి, 0 1 2 3 4 5. మళ్ళీ ఇక్కడికి వస్తున్నాం, ఏంటి ఈక్వల్ అవును, మళ్ళీ ఈక్వల్ అవును. అంటే ఈవెన్ దో సమ్ సార్ట్ ఆఫ్ పోర్షన్ దగ్గర లేదా హాఫ్ పోర్షన్ లైక్ వాట్ ఎవర్, ఈ పోర్షన్ దగ్గరే ప్రతిసారి కదులుతా స్వాపింగ్ జరుగుతూ ఉన్నా కానీ ఒక పర్టికులర్ టైం తర్వాత అన్నీ మ్యాచ్ అయిపోతాయి. ఎందుకు, ఇక్కడ నుండే ఇఫ్ ఇన్ కేస్ మ్యాచ్ కాకపోతే మ్యాచ్ పొజిషన్లో పెట్టేస్తున్నావు కాబట్టి అందుకు బిగ్ ఆఫ్ ఎన్. మరి ఏ కేసు, బెస్ట్ కేసు అంతే, వర్స్ట్ కేసు అంతే. అంటే సైకిల్ సార్ట్ ఎవ్రీ కేస్ క్లియర్గా అయినా, సైకిల్ సార్ట్ ఎవ్రీ కేస్ బిగ్ ఆఫ్ ఎన్ఏ. ఓకే. అండ్ ఇది ఇన్ ప్లేసా కాదా, ఆఫ్ కోర్స్ ఇన్ ప్లేసే. ఎలాంటి ఎక్స్ట్రా స్పేస్ తీసుకోలేదు కదా, ఎలాంటి ఎక్స్ట్రా అరే తీసుకోలేదు కదా. మరి ఇక్కడ ఇది స్టేబులా కాదా, క్వశ్చన్ స్టేబులా కాదా. అసలు డేటానే ఆ పర్టికులర్ సార్టింగ్కి ఆ పర్టికులర్ స్టాండర్డైజ్డ్గా ఉన్న డేటా 0 to n-1 ఉండాలి. అది ప్రతి డేటా ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. అంటే విచ్ మీన్స్ ఎలాంటి డేటా డూప్లికేట్ ఉండకూడదు. ఇఫ్ ఇన్ కేస్ అలా ఉండాలి అని అంటే, ఇఫ్ ఇన్ కేస్ అలా డూప్లికేట్ ఉండదు అని అంటే, ఇఫ్ ఇన్ కేస్ అన్ని డేటా 0 to n-1 ఉండిద్ది అని చెప్తుంటే అది స్టేబులే కదా. అవునా కదా.
సో యా, ఒక్కసారి దీన్ని మనం ఇప్పటిదాకా ఏమేం చేసుకున్నాము, సింపుల్ సమరైజేషన్తో తెలిసేద్దాము. సైకిల్ సార్ట్ అనేది ఏంటిది, 0 to n-1 ఉండాలి. ఇక్కడ ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా, ఎన్ని స్టార్లు కావాలంటే అన్ని స్టార్లు పెట్టుకో, పర్టికులర్ పాయింట్ గురించి మాట్లాడుతున్నా. వాట్ ఇఫ్ నిన్న ఒక క్వశ్చన్ అడిగా, ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏంటంటే, నా దగ్గర ఉన్న నెంబర్స్ ఇప్పుడు 12, 13, 14, 15, 16, 17, 18 ఇలా ఉన్నాయి అనుకుందాం. ఆఫ్ కోర్స్ ఇలా ఉన్నాయి అంటే ఇలా లేవు, సమ్ ర్యాండమ్ ఆర్డర్లో 14 and then 18 and then 12 and then 17 and then 16, 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 and yeah, one thing is missing and yeah 13 ఇక్కడ ఉంది అనుకుందాం. సో ఇప్పుడు క్లియర్గా నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఈ పర్టికులర్ దానికి సైకిల్ సార్ట్ అప్లై చేయొచ్చా లేదా, పాస్ చేసి థింక్ చేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయి. రీజనింగ్ ప్రాపర్గా ఉంటే డెఫినెట్గా పిన్ చేస్తాను. అండ్ యా, దీనికి చెయ్యొచ్చా అంటే చెయ్యలేము. ఎందుకు, అరే ఆబ్వియస్గా 0 to n-1 కదా నువ్వు చెప్పింది. మరి నా ఎరే లెంత్ 0 1 2 3 4 5, నా ఎరే లెంత్ 6 ఉంది, కానీ అందులో ఉన్న కంటెంట్ లైక్ సమ్వేర్ 0 to n-1లో లేదు. అంటే ఇక్కడ సైకిల్ సార్ట్ కుదరదు, విచ్ ఈస్ రాంగ్. నువ్వు సైకిల్ సార్ట్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలా. సైకిల్ సార్ట్ మనం కోడ్లో మ్యానిపులేట్ చేసిందని కొంచెం లైక్ అర్థం చేసుకోలేకపోయావు, బట్ ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ఎందుకు, ఇక్కడ కూడా సైకిల్ సార్ట్ని అప్లై చేయొచ్చు. అరే డేటా సమ్వేర్ అరౌండ్ 0 to n-1 ఉందా అంటే లేదు. బట్ అదే డేటా సీక్వెన్స్గా కంటాగ్యుయస్గా సమ్ సార్ట్ ఆఫ్ ఆర్డర్, సమ్ సార్ట్ ఆఫ్ రేంజ్ని మెయింటైన్ చేసిందా లేదా అంటే ఎక్కడున్న లైక్ సమ్ సార్ట్ ఆఫ్ ఐత్ పోర్షన్ నుండి ఐ ప్లస్ సమ్ సార్ట్ ఆఫ్ లైక్ వాట్ ఎవర్ ద రేంజ్ వాడు అనుకుంటున్నాడు ఆ రేంజ్ దాకా ఇంక్లూడ్ ఇన్ బిట్వీన్ ఆఫ్ ద డేటా ప్రతి ఎలిమెంట్ ఉందా. ఆఫ్ కోర్స్ ఇక్కడ చూడు 12 to 18 తీసుకుంటే ఈ అరేలో 12 to 18 అనే ప్రతి నెంబర్ ఉందా లేదా చెక్ చేద్దాం. 12 ఉంది, 13 ఉంది, 14 ఉంది, 15 ఉంది, 16 ఉంది, 17 ఉంది, 18 ఉంది. ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు, ఇక్కడ కూడా సైకిల్ సార్ట్ అప్లై చేయొచ్చు. ఎందుకు, ఏముంది, వాట్ ఇఫ్ ఇక్కడ 0 ఉంటే 0 to n-1 అన్నీ ఉన్నాయి అనే డామ్ షూర్ అష్యూరెన్స్ ఇస్తుంటే డైరెక్ట్గా చెక్ చేస్తున్నావు. ఇదే అయిని వాట్ ఎవర్ నువ్వు రేంజ్ అనుకుంటున్నావు దాన్ని 0కి బాయిల్ డౌన్ చేయలేమా, వాట్ ఎవర్ ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ ఉందో, వాట్ ఎవర్ ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ ఉండిద్దని నాకు తెలుసు. అంటే ఏదైతే రేంజ్ స్టార్ట్ టు ఎండ్ అనే రేంజ్లో ఈ స్టార్ట్ అనే రేంజ్ తెలిస్తే ఇక్కడున్న వాల్యూ అంటే ఇక్కడ ఏ వాల్యూ తీసుకున్నా ఆ వాల్యూకి -12 స్టార్ట్ చేస్తే వాట్ ఎవర్ ద నెంబర్ లైక్ ఆ ఎరేలో ఉన్న ఏ నెంబర్ అయినా అది 0 నుండి స్కేలింగ్ అయిద్దా లేదా, 0 1 2 3 4 5 6 ఇది అరే పర్స్పెక్టివ్లో మారిపోయిందా లేదా. ఇలా మారిపోతే మిగతా పోర్షన్ అంతా ఒకటేనా కాదా, ఒకటే అంటే ఇక్కడ కూడా చేయొచ్చు. సో సైకిల్ సార్ట్ ఈజ్ నాట్ అబౌట్ లైక్ ఎలిమెంట్ షుడ్ బి 0 to n-1. ఇక్కడ ఎందుకు ఆ కాన్సెప్ట్ పాసిబుల్ అయ్యింది అంటే అక్కడున్న డేటా సీక్వెన్స్గా ప్రతి డేటా ఆ రేంజ్లో ఉన్న ప్రతి నెంబరు సీక్వెన్స్గా అండ్ సమ్ ఆర్డర్డ్ లైక్ అన్ఆర్డర్డ్లోనే ఉంది, కానీ ప్రతి ఎలిమెంట్ ఉంది కాబట్టి ఆ పాసిబిలిటీని వచ్చింది. ఇప్పుడు ఇదే పాసిబిలిటీకి నేను 0తో కాదు సమ్ వే 0 ప్లస్ సమ్ స్టార్ట్ అనేది నుండి స్టార్ట్ చేస్తాను, దాని దగ్గర నుండి n-1 ప్లస్ సమ్ స్టార్ట్ అనే రేంజ్ నుండి స్టార్ట్ చేస్తున్నాను. మరి ఇక్కడ కుదిరిద్ది. మరి దీనికి అరే ఇండెక్స్ రేంజ్ అనేది ఉండదుగా అంటే ఏముంది, వాట్ ఎవర్ ద నెంబర్ దాని మైనస్ స్టార్ట్ చేస్తుంటే అది అగైన్ అరే రేంజ్ బౌండరీ కింద మారిపోతుందా లేదా, దాన్ని బట్టి అరే యాక్సెసింగ్ చేయి. అండ్ నువ్వేం చేస్తావంటే ఇది అసైన్మెంట్ లాగా తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి అండ్ దాన్ని కామెంట్ బాక్స్లో పింక్ చేయి. ఓకే, ఐ హోప్ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ వీడియో హెల్ప్ అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.